తిరుమలలో శ్రీమన్ శరభయ్య యాదవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఉమ్మడి ఏపీ యాదవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం అధికారుల ముందు ఉంచారు. యాదవ సామాజికని విశిష్ట సేవలందించిన శరభయ్య యాదవ్ కు తగిన గౌరవం కల్పించాలన్నారు. ఈ అంశంపై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు జూలై 5న తిరుపతి DBR కళ్యాణ మండపంలో నిర్వహించే సమావేశానికి 2 రాష్ట్రాల యాదవ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. మా జాతికి వన్నె తెచ్చిన మా యాదవ పూర్వీకులు శ్రీమాన్ శ్రీ శరభయ్య యాదవ్ గారు. శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని తిరుమలలో ఏర్పాటు చేయాలన్న ఒక డిమాండ్తో పత్రికా సమావేశం నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమావేశం నుంచి మేము ప్రభుత్వాన్ని మరియు అధికారులని టీటీడీని కూడా కోరడం ఏంటంటే మా యాదవ భక్తులకి భారతదేశంలోని హిందూ భక్తులకి మరియు మా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని తిరుమలలో ప్రతిష్ఠించాలనేది మా బలమైన సంకల్పంతో మా భారతదేశం నుంచి మొత్తం యాదవులందరినీ ఐక్యవేదిక చేసి ఈ నెల 5వ తేదీ DBR కళ్యాణ మండపం నందు సాయంత్రం 4 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహమే కాకుండా ఎన్నో మతాలు ఉన్నాయి. అదేవిధంగా శరభయ్య యాదవ్ సంబంధించిన మఠం కూడా మాకు కావాలని, మా యాదవులందరూ ఆత్మ గౌరవం అది, దాన్ని మీరు దృష్టికి తీసుకొని అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ముందుకు రావాలని కోరుకుంటూ శ్రీమన్ శరభయ్య యాదవ్ యువశక్తి ఆధ్వర్యంలో DBR కళ్యాణ మండపంలో ఆదివారము 5వ తేదీ సాయంకాలం 4 గంటలకి కార్యక్రమము ప్రారంభమవుతుంది. యాదవ్ బంధుమిత్రులు అందరూ కూడా కలిసికట్టుగా రావాలని, బీసీలు కూడా అందరూ కూడా రావాలని కోరుకుంటూ జై శరభయ్య యాదవ్. శరభయ్య యాదవ్ గారు అటువంటి వారికి మన కొండపైన విగ్రహ ఏర్పాటు, మఠ ఏర్పాటు చేయాలని మా అందరి విన్నపం. మా